శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ వినాయక రామకృష్ణ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ముఖ్యాతిథిగా హాజరై పంపిణీ చేసిన ఆర్టీఓ జయరాం, తహసీల్దార్ అన్నాజీరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ. నర్సీపట్నంలో శనివారం ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ వినాయక రామకృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పేద దివ్యాంగులు, వృద్ధులకు సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సీపట్నం ఆర్టీఓ జయరాం, మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, వాసవి కళ్యాణ మండపం సంఘ అధ్యక్షులు జాలుమూరు బంగార్రాజు, ఆంధ్రప్రదేశ్ వైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు వెలగ నారాయణరావు హాజరయ్యారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని దివ్యాంగులకు, వృద్ధులకు వారం రోజు సరిపడా నిత్యాసం సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే సదుద్దేశంతో సంక్రాంతి పండుగ సందర్భంగా దివ్యాంగులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాల నుండి పంపిణీ చేస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అందువల్ల ఆర్టీఓ గారు, రామకృష్ణ గారు, తహసీల్దార్ గారు కొద్దిగా మనసు పెట్టి ఆలోచించి వికలాంగులకు చిన్న గవర్నమెంట్ స్థలం ఇస్తే నేను అందరి సహకారంతో తప్పకుండా కమ్యూనిటీ వాళ్ళు ఇస్తుందామని అనుకుంటున్నాను. నా లైఫ్లో అది వికలాంగులకు కమ్యూనిటీ వాళ్ళు అందించాలని నా కోరిక. తొందరగా నెరవేరుతుందని కోరుకుంటున్నాను. నమస్తే. జయవాసి మానవ సేవ మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులన్న అనే కాన్సెప్ట్ మీద నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఈరోజు ఈ కార్యక్రమం కలెక్టర్ గారు జయరామ్ గారు, మా కౌన్సిలర్ గారు కోనేటి రామకృష్ణ గారు, వెలగనాన్న గారు, బంగారాజు గారు, శేషు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రత్యేక సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో 70 మంది వికలాంగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా వారం రోజులు సరిపడే కిట్ ఇచ్చాము. కిరాణా సామాన్లు, నిత్యావసర సామాన్లు ఇచ్చామండి. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని మా వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా వినాయక రామకృష్ణ గారు సంపద వినాయక టెంపుల్ దగ్గర రామారావుపేటలో ఎంతోమంది నిరుపేదలైనటువంటి వికలాంగులకి వాళ్ళకి సరిపడే, వాళ్ళ కుటుంబానికి సరిపడేటువంటి పండుగ సందర్భంగా కిట్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రామకృష్ణ గారు గతంలో కూడా చేశారు. రానున్న రోజుల్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోదరులు అందరికీ నమస్కారం. ఈరోజు నర్సీపట్నం కోనేటి రామకృష్ణ, మన జయరామ్ గారు, వినాయక రామకృష్ణ గారు వికలాంగులకు ప్రతి సంవత్సరం కిరాణా సామాన్లు సంక్రాంతి మాదిరిగా ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇవ్వడం ఇది రెండోసారి. ఇటువంటిది ప్రతి సంవత్సరం జరగాలని వికలాంగులు అందరి ద్వారా నేను మనస్ఫూర్తిగా రామకృష్ణ గారిని కోరుకుంటున్నాను.